Hi students, Diploma third lesson Dynamics లో important topic vertical projection. What is vertical projection? When a body is projected perpendicular to the horizontal plane is called vertical projection. ఏదైనా ఒక బాడీని మనం హారిజంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో పైకి ప్రొజెక్ట్ చేసామనుకోండి, దాన్ని వర్టికల్ ప్రొజెక్షన్ అంటారు. ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒక బాడీని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఈ బాడీని యు అనే ఇనీషియల్ వెలాసిటీతో పైకి ప్రొజెక్ట్ చేసాము. బాడీ పైకి ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g తీసుకుంటాం. ఎంత దూరం పైకి వెళ్తుంది అంటే దాని యొక్క వెలాసిటీ పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. వెలాసిటీ 0 అయ్యేంత వరకు బాడీ పైకి రీచ్ అవుతుంది. 0 అయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బాడీ కిందకి పడిపోయి భూమిని తాకుతుంది. బాడీ పైనుంచి కిందకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ వెలాసిటీ 0 అయ్యేంత వరకు వెళ్ళింది కాబట్టి మళ్ళీ పైనుంచి తిరిగి కింద భూమిని తాకేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ u=0 పైన. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, బాడీ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు +g తీసుకుంటాము. మళ్ళీ పైనుంచి వచ్చేటప్పుడు వెలాసిటీ కిందకు వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. భూమిని తాకేటప్పటికి ఫైనల్ వెలాసిటీ v అవుతుంది. మ్యాక్సిమం హైట్. సో ఈ బాడీకి మనం ఎంత దూరం పైకి రీచ్ అయింది, మ్యాక్సిమం హైట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. డెఫినేషన్ చూడండి. మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ బిఫోర్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0. వెలాసిటీ 0 అయ్యేంత వరకు ఎంత డిస్టెన్స్ అయితే బాడీ ట్రావెల్ అయిందో పైకి, దాన్ని మ్యాక్సిమం హైట్ అన్నాం. సో ఇనీషియల్ వెలాసిటీ కింద మనం బాడీని పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ u. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, బాడీ పైకి ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ -gగా తీసుకుంటాము. బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసింది, వెలాసిటీ 0 అయ్యేంత వరకు వెళ్ళింది పైకి. సో v= ఫైనల్ వెలాసిటీ v=0. ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మనం h అనుకుంటున్నాం. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v² - u² 2as సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, v అంటే ఫైనల్ వెలాసిటీ 0, u అంటే ఇనిషియల్ వెలాసిటీ u వాల్యూ, a అంటే -g, s అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ, s అంటే hగా తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే -u² -2gh వచ్చింది. రెండు పక్కల మైనస్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనం మ్యాక్సిమం హైట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో h=u²/2g వచ్చింది. ఇదే మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీకి ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ g అనేది కాన్స్టెంట్ వాల్యూ, మ్యాక్సిమం హైట్ h అనేది uకి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. టైమ్ ఆఫ్ ఎసెంట్, బాడీ ప్రొజెక్ట్ చేసినప్పుడు కింద నుంచి మ్యాక్సిమం హైట్కి రీచ్ కావడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ ఎసెంట్ అని అంటారు. సో బాడీ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ u=u. బాడీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g. బాడీ ఎంత దూరం వెళ్తుంది, వెలాసిటీ 0 అయ్యేంత వరకు. సో ఫైనల్ వెలాసిటీ v=0. కింద నుంచి పైకి వెళ్ళటానికి బాడీ మనం విసిరేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వటానికి పట్టిన టైం. సో టైం t=t1 అనుకుంటున్నాం అనమాట. సో v=u+at ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v=0, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ a=-g, t=t1. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి g=t1 u. దాని నుంచి మనకు కావాల్సింది ఏంటి, మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం t1 u/g వచ్చింది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ టైమ్ ఆఫ్ ఎసెంట్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో మ్యాక్సిమం హైట్ నుంచి బాడీ భూమిని తాకటానికి పట్టిన టైము. సో మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యేటప్పటికి వెలాసిటీ v వాల్యూ 0 అయిపోతుంది. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి భూమిని తాకటానికి పట్టిన టైం ఎంత, దాన్నే టైమ్ ఆఫ్ డిసెంట్ అని అంటారు. నెక్స్ట్ సో మళ్ళీ బాడీ పైనుంచి కిందకు వచ్చేసేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ u=0. బాడీ కిందకి ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ +g. డిస్టెన్స్ మొత్తం మ్యాక్సిమం హైట్ ఎంత, u²/2g.
కింద నుంచి పైకి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉందో పైనుంచి భూమిని తాకటానికి కూడా అంతే డిస్టెన్స్ కాబట్టి మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు u²/2g. టైం t ఈక్వల్ టు t2 అనుకుంటున్నాము. ఈ వాల్యూస్ అన్నిటినీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at²లో సబ్స్టిట్యూట్ చేస్తే s వాల్యూ u²/2g. u ఇనీషియల్ వెలాసిటీ u అంటే జీరో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ ప్లేస్లో g వాల్యూ, t అంటే t2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి చూడండమ్మా, ఎల్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ వైపు డినామినేటర్లో 2 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. మనకి u²/g² ఈక్వల్ టు t2² వస్తుంది. దాని నుంచి t2 ఈక్వల్ టు u/g వస్తుంది. ఇది టైమ్ ఆఫ్ డిసెంట్కి ఈక్వేషన్. టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో బాడీని ప్రొజెక్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం హైట్కి రీచ్ అయ్యి తిరిగి మళ్ళీ గ్రౌండ్కి రావడానికి పట్టిన టోటల్ టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు. అంటే టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్, మనం పైకి విసిరేసిన దగ్గర నుంచి మళ్ళీ టైమ్ ఆఫ్ స్ట్రైకింగ్ ద గ్రౌండ్. సో దీన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్గా రాయొచ్చు. టైమ్ ఆఫ్ అసెంట్ వాల్యూ u/g వచ్చింది, టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ u/g వచ్చింది. రెండింటిని కూడితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ టోటల్ టైం అనేది 2u/g వస్తుంది. పాయింట్ వెలాసిటీ ఆన్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. సో బాడీ పైనుంచి మళ్ళీ భూమిని తాకటానికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. చూడండి, పైనుంచి బాడీ కిందకు వచ్చేటప్పుడు ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0. బాడీ కిందకి ట్రావెల్ అయ్యేటప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ g. మొత్తం ఎంత హైట్, మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది h ఈక్వల్ టు u²/2g. సో బాడీ భూమిని తాకేటప్పటికి దాని యొక్క వెలాసిటీ v అయింది. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో v² - u² ఈక్వల్ టు 2as సబ్స్టిట్యూట్ చేస్తే v ప్లస్లో v సబ్స్టిట్యూట్ చేసాము, u ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాము, a అంటే g, s అంటే డిస్టెన్స్ u²/2g సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v² ఈక్వల్ టు u² వచ్చింది. దాని నుంచి v ఈక్వల్ టు u అంటే ఎంత వెలాసిటీతో బాడీని పైకి ప్రొజెక్ట్ చేసామో అంతే వెలాసిటీతో బాడీ అనేది గ్రౌండ్ని తాకింది. వర్టికల్ ప్రొజెక్షన్లో మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్, ఇవి ఈ 5 పాయింట్స్ చూసాము.